బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో స్టాండింగ్ కమిటీ ముగిసింది. స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో తొలి సమావేశం కావడంతో జనరల్ అంశాలపై రివ్యూ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ తో పాటుగా గ్రేటర్ పరిధిలోని జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, అన్ని విభాగాల హెచ్ఓడీలు హాజరయ్యారు. ఉద్యోగుల నియామకాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చించారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది. స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో తొలి సమావేశం కావడంతో జనరల్ రివ్యూ అంశాలపై రివ్యూ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, జీహెచ్ఎంసీతో పాటు మిగతా కార్పొరేషన్లలో కూడా ఈరోజు స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. స్పెషల్ సెక్రటరీగా ఉండేటువంటి జయేష్ రంజన్ వీటి మూడింటికి కూడా స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో కొద్దిసేపటి క్రితమే స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ప్రధానమైనటువంటి రెగ్యులర్ నిర్ణయాలతో పాటు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొత్తగా ఏర్పాటైనటువంటి మల్కాజ్గిరి, అదేవిధంగా సైబరాబాద్, ఈ రెండు కార్పొరేషన్లకు కూడా 500 కోట్ల చొప్పున ఇవ్వాలి. అత్యవసర పనుల విషయంలో వారికి సహకారంగా ఉంటుందనేది ప్రధానంగా నిర్ణయించారు. అయినప్పటికీ కూడా ఉద్యోగాలు కానీ, ఉద్యోగులకు, కార్మికులకు అవసరమైనటువంటి జీతాలు, మిగతా మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కూడా మార్చి 31 వరకు జీహెచ్ఎంసీనే చెల్లించనుంది. అప్పటి వరకు ఆస్తుల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం ప్రత్యేకంగా నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశాం. సిజీజీ ఆధ్వర్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రం రీఆర్గనైజేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చట్టంలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎకనామిక్స్ అంశాల్లో, ఆర్థిక అంశాల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను ఈ కమిటీలో ఉంచాం. వాళ్ళు అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తారు. వీలైనంత త్వరగా ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా జయేష్ రంజన్ చెబుతున్నారు. ప్రధానంగా చూసినప్పుడు రెగ్యులర్ పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉన్నతాధికారులతో ఇప్పటికే 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తున్నాం కాబట్టి కొన్ని అంశాలపైన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా శానిటేషన్ కానీ, అదేవిధంగా రోడ్ల నిర్వహణతో పాటు త్వరలో వర్షాకాలం వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటి వరకు రోడ్డు, అదేవిధంగా నాలా పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పన్నులన్నింటినీ కూడా క్లియర్ చేయాలి అన్నట్టుగా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా జయేష్ రంజన్ చెప్పారు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల అంశంలో కూడా త్వరలో రివ్యూ చేస్తా, వాటికైతే ఇప్పటికిప్పుడు హడిల్స్ ఏం లేవు, అవి నార్మల్గా సాగిపోతుంటాయి అనేటువంటి అంశాలను చెప్పడం జరిగింది. ఉద్యోగులు ఏ కార్పొరేషన్కు ఎంతమందిని పంపిణీ చేశాం, ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనేటువంటి అంశాలను కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ జయేష్ రంజన్కు వివరించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి చెత్త సేకరణ కానీ, అదేవిధంగా ఇతర అంశాలపైన ఒక పీపీటీని ఆయనకు ప్రజెంట్ చేయడం జరిగింది. పూర్తి వివరాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు అధికారులు. థ్యాంక్ యూ రామ్.